కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రావంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి అనవసరంగా పసుపు బోర్డును రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చిన ఘనత ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తీసుకొస్తే మీరు జగిత్యాల్లో పిఎస్ఐ ఫ్యాక్టరీని తీసుకొచ్చారని శ్రావంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సిఏఎను తీసుకొస్తే మీకు వచ్చిన బాధ ఏమిటని ఆమె ప్రశ్నించారు. జీవన్ రెడ్డి అంకుల్, మీరు పదే పదే పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు. మీకు సమాధానం నేను చెప్తా. ఆల్రెడీ మోదీ గారు వచ్చి నిజామాబాద్ లా పసుపు బోర్డు అనౌన్స్ చేసిపోయినారు. ఈ సంగతి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ, మీకు, మీ కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు. గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓకే, ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఈ బోర్డులా కామర్స్, అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్, ఆయుష్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కి సంబంధించిన సెక్రటరీలు, ఐఏఎస్ అధికారులు ఉంటారు. మోర్ ఓవర్ ఇద్దరు ఫార్మర్స్ కి, అంటే ఇద్దరు రైతులకి ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా ఉంది. అంటే ఆల్రెడీ బోర్డ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ అంకుల్, ఇక్కడ మేము అబద్ధం చెప్పనీకి ఏమీ చేయడం లేదు. మీ లెక్క మీరు ఇచ్చే 6 గ్యారెంటీల లెక్క కూడా కాదు. మేము ఎన్నికల కోసం మేము అబద్ధం చెప్పడం లేదు. ఆల్రెడీ బోర్డు వచ్చింది, తర్వాత సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఈ బోర్డు ఎక్కడ పెట్టాలా, ఏ డిపార్ట్మెంట్ నుండి ఎవరిని తీసుకోవాలి అని విశ్లేషించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోతారు. బరాబర్ నిజామాబాద్ లా కార్యాలయం వస్తుంది. మీరు వెయిట్ చేసి చూడండి. దేశంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కూడా వస్తాయి. 70 సంవత్సరాల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఎలాంటి మోసం చేయడం ఉండదు. ఇది జాతీయ పసుపు బోర్డు, మీ జగిత్యాల పసుపు బోర్డు కాదు. మాట్లాడితే పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు. అంకుల్, నేను పుట్టినప్పటి నుండి మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మీరు ఒక మంత్రిగా కూడా చేసిండ్రు. మీకు గెజెట్ నోటిఫికేషన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మీరు అనవసరంగా పసుపు బోర్డు పైన రాజకీయం చేస్తున్నారు. పసుపు రైతులని తప్పుద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.